భయపడుతున్నారా? రేపు నిర్వహించబోయే సిద్ధం సభను అద్దంకిలోనే ఎందుకు పెడుతున్నారు? సీనియర్లు పార్టీని వీడుతున్న నేపథ్యంలో సిద్ధం సభల ఆశయం సిద్ధించేనా? సిద్ధం సభల ద్వారా జగన్ చెప్పేది కొత్తగా ఏమీ లేదా? కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జగన్కు భయం పట్టుకుందా? టేక్ ఏ లుక్ ఆన్ ది స్టోరీ. వరుసగా సిద్ధం పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ సామాన్యులకు ఇబ్బందులు కలగచేస్తోంది అధికార పార్టీ వైసీపీ. టీడీపీ జనసేన కూటమి ఎదుర్కొనేందుకు ఏం చెయ్యాలో దిక్కుతోచక జగన్ సిద్ధం సభలతో ప్రజల ముందుకొస్తున్నారు. బీజేపీ ఆ రెండు పార్టీలతో జత కలిసినా తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో దాదాపు 99% పూర్తి చేశామని, ప్రజల్లో ప్రభుత్వ పాలనపై సంతృప్తి ఉందని, అదే తమను మళ్లీ అధికారపీఠంపై కూర్చోబెడుతుందనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు జగన్. కానీ సిద్ధం సభకు జనాలను ఆర్టీసీ బస్సుల్లో తరలించడంతో బస్సులు అందుబాటులో లేక సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి టార్గెట్లిచ్చి జనాలను తీసుకొస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా భారీగా ఇన్ఛార్జీలను మార్చి తలనొప్పులు తెచ్చుకున్న జగన్ తనను చూస్తే జనాలు ఓట్లు వేస్తారని, అభ్యర్థులు ఎవరనేది పట్టించుకోరనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే విడతల వారీగా సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. తాజాగా ప్రకాశం జిల్లా బాపట్లలో అద్దంకిలో వైసీపీ సిద్ధం 4వ సభ నిర్వహించబోతోంది. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని సభల కంటే భారీగా ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. అద్దంకి నియోజకవర్గంలో ఉంది మేదరమెట్ల. గతంలో వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన 23 ఎమ్మెల్యేలలో అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ మాత్రమే తిరిగి విజయం సాధించారు. దీంతో ఎలాగైనా ఈసారి రవిని ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే సిద్ధం సభను అద్దంకి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. మూడు విడతలుగా నిర్వహించిన ఈ సభలకు పెద్దగా జనాలు హాజరు కాకపోవడంతో అంతకు మించి జనాలు హాజరయ్యే విధంగా అద్దంకి సభ నిర్వహించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేదరమెట్ల సిద్ధం సభలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. అయినా సిద్ధం సభలో జగన్ కొత్తగా చెప్పేదేమీ లేదని జనాలు అనుకుంటున్నారు. ఎప్పుడూ చెప్పే సోది కబుర్లే కానీ రాష్ట్రానికి రావలసిన విభజన హక్కులపై ఏమీ మాట్లాడడం లేదని, పోలవరం ప్రత్యేక హోదా మర్చిపోయారని విపక్షాలంటున్నాయి. దీంతో ఈ సభను ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి సూపర్ 6 పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో దానికి మించి ఉండేలా మరిన్ని జనాకర్షణ పథకాలు మేనిఫెస్టోలో చేర్చేందుకు వైసీపీ ప్లాన్ చేసుకుంటోందట. ఈ సభకు హాజరయ్యే వైసీపీ మద్దతుదారుల ద్వారా తాము ఏ స్థాయిలో బలంగా ఉన్నామనేది జనాలకు, ప్రతిపక్షాలకు అర్థమయ్యేలా చేయాలని సిద్ధమవుతోంది. చూడాలి మరి ప్రజలు ఏమాత్రం స్వీకరిస్తారో జగన్ మాటలను.